జనబేరి న్యూస్ కి స్వాగతం. తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. వెంకన్న సన్నిధిలో ఎలాంటి పరమత ప్రార్థనలు చేయకూడదన్న నిబంధనలు ఉన్నా ఓ వ్యక్తి యథేచ్ఛగా ఉల్లంఘించాడు. తిరుపతి అలిపిరి నుంచి వాహనంలో తిరుమల కళ్యాణ వేదిక వద్దకు వచ్చిన ఆ వ్యక్తి అక్కడ మధ్యాహ్నం సమయంలో నమాజ్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ ఫుటేజ్ లో నమోదయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తి నమాజ్ చేయడాన్ని గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టీటీడీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నమాజ్ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. తిరుమలకు వచ్చిన ఆ వ్యక్తి వాహనం నెంబర్ ఆధారంగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే రూల్ ఉన్న అతిక్రమించడంపై పలువురు భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా తిరుమలలో నమాజ్ ఎలా చేస్తారని స్థానికులు కొందరు అతన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే తాను నమాజ్ చేసుకుంటానని ఇక్కడున్న వారిని అడిగితే వాళ్ళేమీ పట్టించుకోలేదని, అందుకే తాను ఇక్కడే నమాజ్ చేసుకుంటున్నట్లు సదరు వ్యక్తి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు నమాజ్ చేసిన వ్యక్తిని పట్టుకొని విచారిస్తే గానీ వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు.